ఈ క్యాసెట్ విని ప్రముఖ దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు అప్పుడు పిల్ల నచ్చింది అనే సినిమా ఒకటి చేస్తున్నారు. ఆ సినిమాకి తమ్ముడు సత్యం గారు ప్రొడ్యూసరు. ఆయన విన్నారంటే ఎక్కడో తణుకులో. ఆయనకి చెప్పారంటే ఈవీ గారికి, ఏమండి ఇలాగ ఒక క్యాసెట్ విన్నాను, చాలా కామెడీగా ఉందండి, విలేజ్ బ్యాక్డ్రాప్లో, మరి ఆ రైటర్ని మనం సంప్రదిస్తే ఎలా ఉంటుంది అని అన్నారంట. సరే కనుక్కుందాం, ఎవరి పేరంటే తాడి బలరాం అండి అన్నారంట. సరే ఆ పక్కన ఎవరో ఉండి, ఏమంటే ఆయన ఈనాడులో పనిచేస్తున్నాడు, మీరు తణుకెళ్ళి వెతుకుతున్నారు నా కోసం, ఈనాడులో ఉన్నాడంటే ఈవీ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. వెంటనే వెళ్ళానండి. వెళ్తే ఆయన చాలా ఆదరణపూర్వకంగా మాట్లాడి కూర్చోబెట్టి, అప్పటికే రైటర్స్ ఈవీ గారు ఇంటి ముందు ఎలా ఉన్నారంటే ఒక పెద్ద క్యూ కట్టి ఉన్నారు. పెద్ద పెద్ద రికమెండేషన్లు పట్టుకుని సుమారు ఒక 20-30 మంది రోజు ఆయన ఇంటి ముందు నిలబడుతుండేవారు. అలాగే ఆర్టిస్టులు ఒక పక్కన పెద్ద క్యూ ఉండేది. వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళటం. ఎందుకంటే నాకు తమ్ముడు సత్యం గారు చెప్పారు కదా, వెంటనే పిలిచారు. అయితే నేను ఈవీ గారిని కలవడానికి ఇంకో ఛానల్ ద్వారా కూడా నేను ట్రై చేశానండి. మోహన్ గోటేటి గారిని సితార ఎడిటర్గా ఉండేవారు. ఆయన చెప్పారు, నువ్వు సినిమాలకి పనికొస్తావు, సినిమాలకి రాయాలి, నువ్వు సితార్లో కార్టూన్లు ఆర్టికల్స్ అవి చూస్తూ అన్నాడు, నువ్వు సినిమాలకు ఖచ్చితంగా పనికొస్తావు అని చెప్పి బ్రహ్మానందం గారికి, మన కమెడియన్ బ్రహ్మానందం గారికి నన్ను పరిచయం చేశారు. ఆయన వెంటనే మోహన్ గోటేటి గారు మీరు చెప్పారు అంతే, ఇతను ఎవరో నాకు తెలియదు, నేను ఖచ్చితంగా తీసుకెళ్తానని అంతకుముందు ఒకసారి ఈవీ గారికి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఖచ్చితంగా ఇస్తానండి, మీరు చెప్పాక ఇవ్వకపోతానా అని చెప్పేసి మాట ఇచ్చున్నారు. తర్వాత ఈ ఛాన్స్ రావడంతో గుర్తుపెట్టాడు ఆయన. బ్రహ్మానందం గారు చెప్పారు కదా అన్నాడు. అవునండి. సరే పిల్ల నచ్చింది అని ఒక సినిమా తీస్తున్నాం, అందులో శ్రీకాంత్ హీరో, రచన హీరోయిన్, కామెడీగా ఉండాలి, బ్యాక్డ్రాపు, మెయిన్ క్యారెక్టర్లు కానీ ఈ కమెడియన్స్ కానీ ఒక వెర్షన్ రాయమని చెప్పేసి అన్నారు. అప్పటికి 9 మంది రైటర్స్ ఉన్నారు ఈవీ గారి దగ్గర. ఒక కొలువులో ఉండేది. ఆయన కూర్చుని 9 మంది రైటర్ని ఎదురుగా పెట్టుకుని అందరితో డిస్కషన్ చేసేవారు. ఒక సీన్ ఎలా ఉండాలి, ఆ సీన్లో లోతుపాతులు ఏమిటి, ఒకరు సెంటిమెంట్ బాగా రాయొచ్చు, ఇంకొకరు కామెడీ రాయొచ్చు అంచేత అందరి దగ్గర నుంచి అన్ని రసాలు ఆయన తీసుకుని అద్భుతంగా మలిచేవాడు కథని. ఆ విధంగా నాకు పిల్ల నచ్చింది అనేది నా మొట్టమొదటి సినిమా. ఆ సినిమాకి రాసిన తర్వాత ఆదరణ చాలా బాగుందండి. ఆయన ఈవీ గారు అక్కడి నుంచి కంటిన్యూగా ఇవాళ వరకు కూడా ఆయన నాకు ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు. నా అభివృద్ధికి దోహదపడిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఈవీ సత్యనారాయణ గారు, ఇంకొకరు చలసాని ప్రసాదరావు గారు. విపుల చతుర పత్రికలకు ఆయన ఎడిటర్గా ఉండేవారు. ఆయన ప్రస్తుతం లేరు, పరమపదించారు. ఆయన ఈనాడులో నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంటు కార్టూనిస్ట్గా నాకు మంచి పేరు ఇచ్చిందండి. ఎందుకంటే విపరీతమైన కాంపిటీషను, లాబియింగు రకరకాలుగా ఉండేది. అవి ఉన్నప్పటికీ కూడా వర్త్ కార్టూన్లో మ్యాటర్ ఉండి అది ఖచ్చితంగా విలువైనది, పాఠకులకు వెళ్తుంది, నవ్వు వస్తుంది అని ఆయనకు అనిపిస్తే అవతల వాళ్ళు ఎవరు ఏమిటని చూడరు, ఖచ్చితంగా ప్రచురించి ఆయన ఎంకరేజ్ చేసేవారు. అలాగా నన్ను కార్టూనిస్ట్గా నిలబెట్టిన వాళ్ళు శ్రీ చలసాని ప్రసాదరావు గారు. ఆ తర్వాత నన్ను ఈ సినిమాల్లో రచయితగా ప్రోత్సహించింది ఈవీవి సత్యనారాయణ గారు. అలా నేను అంటే పెద్ద పేరు తెచ్చుకోలేదు కానండి, కొంతమంది మేధావులు కలిస్తే బలరాము ఉన్నాడు, ఒక రైటరు, ఒక కార్టూనిస్టు అనేది వాళ్ళకి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే మిగతా రైటర్లు రాయటం ఒక పద్ధతి అయితే నేను ఒక డిఫరెంట్ పద్ధతిలో ఈ సినిమాలు చేస్తూ రాసుకుంటూ వెళ్ళేవాడిని. ఎందుకంటే నాకు మిమిక్రీ బ్యాక్డ్రాప్ ఉంది, మిమిక్రీలు చేస్తుండేవాడిని. అంటే స్టేజ్ మీద విరివిగా చేయలేదు కానీ ఏదైనా సందర్భంలో ఎవరైనా అడిగితే పెళ్ళిళ్ళకి కానీ ఫ్రెండ్స్ ఏదన్నా సరదాగా పార్టీ పెట్టుకున్నప్పుడు కానీ మిమిక్రీలు చేస్తుండేవాడిని. ఆ స్థానికంగా ఉన్న వాళ్ళని అనుకరించడంతో పాటు కొంతమందిని అనుకరిస్తుండేవాడిని. 1983 ఆ ప్రాంతంలో మా కాలేజీ యానివర్సరీ అప్పుడు యానివర్సరీ చేస్తున్నారు, అందరూ నాటకాలు అవి వేస్తున్నారు. అవి వేసే ముందు నన్ను మిమిక్రీ చేయమని అడిగారు. సరే నేను వచ్చిరాని మిమిక్రీతో స్టేజ్ ఎక్కాను ఫస్ట్ టైం. ఎక్కితే శోభన్ బాబు నీ బాగా అనుకరిస్తున్నాడని పేరు వచ్చిందండి నాకు. ఎందుకంటే అంతవరకు చాలామంది శోభన్ బాబు డైలాగ్ చెప్తుంటారు, లక్ష్మీ 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 ఏం చేస్తున్నావు నువ్వు, మనసువా రాక్షసువా పశువా అని అంటుండేవారు.
అలాగా ఒక ఎమోషనల్గా తీసుకెళ్తుండేవారు శోభన్ బాబు వాయిస్ని. కానీ నేను డిఫరెంట్గా చెప్పాను, అది కొంచెం వాయిస్ తగ్గించి, ఆ రేంజ్ తగ్గించి, లక్ష్మి చిన్నపిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తారు, అలాంటి వాళ్ళని పట్టుకుని శిక్షించడం మంచితనం కాదు, ఒక ఆడదానిగా నువ్వు తీసుకునే డిసిషన్ ఎంత మాత్రం కాదు, నువ్వు తగ్గాల్సిందే అని ఆయన వాయిస్ని ఒక క్లారిటీకి, ఒక రేంజ్కి సరదా 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 అంటూ అలా తీసుకెళ్లకుండా ఒక లెవెల్కి తీసుకొచ్చానండి. అది మెచ్చుకుని మా ప్రిన్సిపల్ గారు అన్నారు, సోమబాబు చాలా బాగా చేసావయ్యా, నేను నేరేళ్ల వేణుమాధవ్ గారిది కూడా విన్నాను మిమిక్రీ, దానికంటే బాగా వచ్చింది అన్నారు. అలాగే మాడ వెంకటేశ్వర గారిని కూడా ఇమిటేట్ చేసేవాడిని. అప్పట్లో దాసనారాయణరావు గారి సినిమా, అందులో మాడ వెంకటేశ్వర గారు చేశారు పువ్వులు పొన్నాయి క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ని కూడా నేను ఇమిటేట్ చేస్తుండే ఎక్కువ స్టేజెస్ మీద. నక్కలు బొక్కలు ఎతుకుతాయి, కుక్కలు చెప్పులు ఎతుకుతాయని మాయదర్శి అంత ఏంటా సూపు, ఒళ్ళు సొరసొరలు ఆడిపోతుంటాను సచ్చినోడ. ఈ వాయిస్ని ఏ డైలాగ్ ఇచ్చినా నేను చెప్పగలను, దాని మీద నాకు అంత కమాండ్ ఉంది. అలాగా అదొక వాయిస్ ఇమిటేట్ చేస్తూ, అలాగే నన్ను ఒకసారి మా టీవీ వాళ్ళు వినాయక చవితి సందర్భంగా, అంటే వినాయకుడు యాంకర్గాను నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. అలాగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వేషం వేశారు. చంద్రబాబు ఒకరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ఒకరు, ఇలా కొంతమంది వ్యక్తులను పెట్టుకుని వేషం వేస్తే నాకు రోసయ్య గారి క్యారెక్టర్ ఇచ్చారండి. రోసయ్య గారిని నేను ఇమిటేట్ చేస్తాను. రోసయ్య గారు వేషమే వేశారు, నాకు తెల్ల జుట్టు పెట్టి ఆయనలాగా మేకప్ చేశారు. చేస్తే ఆయన ఇమిటేట్ చేసేవాడిని. ఆయన ఇమిటేషన్ ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న మాటల్లో చెప్పుకుందాం. ఇప్పుడు పొత్తు విషయంలో మేము రకరకాల పందాల్లో వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది మేము డిసైడ్ చేసుకోవటానికి అధిష్టానం మీద ఆధారపడతాం. అంతేకాని అవాకులు చెవాకులు పేలితే ఇక్కడ ఒప్పుకోవటానికి ఎవరు లేరు. చిరంజీవి గారు ఒక గొప్ప నాయకుడే కావచ్చు, కానీ మా పొత్తుకు అవసరమా కాదనేది మేము డిసైడ్ చేసేయాలి. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుంది అన్నట్టుగా మేము ఎంతవరకు ఎగురుతామో చూసుకుంటాం. ఫస్ట్ మేము ఎగరగలిగినంత వరకు ఎగిరి, అంతకు మించి ఎగరలేకపోతే ఆయన సపోర్ట్ తీసుకుంటాం. అంతవరకు మీ ఊహాగానాలు కట్టి పెట్టండి. ఇలా రోసయ్య గారు మాట్లాడతారు. ఆ వాయిస్ని నేను అలాగే ఇమిటేట్ చేసి వినాయకుడితో మాట్లాడుతున్నప్పుడు, వినాయకుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రకరకాలుగా నా నుంచి ఆ వర్క్ రాబట్టుకున్నారు. అది చాలా బాగా హిట్ అయిందండి.